రోజు గౌరవ రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ రూపకల్పన కోసం ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. పోరాటాల్లో రకరకాల సంఘాలు వేరు ప్లాట్ఫామ్ మీద ఉద్యమాలు చేస్తున్నాయి. మరి తెలంగాణను సిద్ధించుకోవడానికి మనం ఏ రకంగా అయితే తెలంగాణ లాంటి ఒక పెద్ద ఉద్యమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీలో సాధించుకున్నామో, అలాగే బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్లకు పైగా ఉన్న బీసీలందరి సమస్యలు, డిమాండ్లు మనకు మొన్ననే చూస్తే 42% రిజర్వేషన్ల పైన కోర్టు స్టే విధించింది. మరి ఇలాంటి సందర్భాలలో బీసీలంతా ఏకతాటిపై ఉండి, ఉద్యమ సంస్థలంతా కూడా ఏకతాటిపై ఉండి మనం పోరాటం చేస్తే ఫలితాంతో త్వరగా సాధించవచ్చన్న ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ కొరకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక గడ్డిపోచ ఇండివిజువల్గా ఉంటే ఎంతో బలహీనంగా ఉంటుంది. మరి అదే గడ్డిపోచలన్నింటినీ కలిపి కడితే ఏనుగును కూడా మనం బంధించేటట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే 14న ఎల్లుండి మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది. దానికి ఒక ఎమర్జెన్సీ సర్వీసులు, మెడికల్ సర్వీసులు తప్ప మిగతావన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ బంద్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. మాకు దాదాపుగా అన్ని స్కూల్స్ అసోసియేషన్స్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీల నుంచి కూడా వాళ్ళ అసోసియేషన్ నుంచి కన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతున్నది. అలాగే విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా ఈ మా ఉద్యమంలో పాల్గొంటున్నారు. మనం అందరం కలిసికట్టి ముందుకెళ్తే తప్ప ఈ 42% రిజర్వేషన్లు అనేది సాధ్యం కాదు. మీరు చూస్తే 50% లోపు ఉండాలి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. సీలింగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇందిరా సాహ్ని కేసులో కోర్టు చెప్పడం ఏంటంటే, విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంబంధ ప్రయోజనాలు ఉన్న కేసులోనే 50% సీలింగ్ ఉండాలని చెప్పింది. ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్లో 50% సీలింగ్ అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. మెరిట్ అనే పదం, మెరిట్ అనే విధానం ఒక విద్యా ఉద్యోగాలలోనే అది వస్తుంది. మనకు రాజకీయాలలో ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఎక్కడ కూడా మెరిట్ అనేది ఉండదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది సంతకం కూడా పెట్టలేని వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. మరి అలాంటి రాజకీయ కోణంలో రాజకీయకు సంబంధించిన వాటికి మెరిట్ ఉండదు. కాబట్టి మీరు ఇది 50% సీలింగ్ అనే దాన్ని మనకు వర్తించదని చెప్పేసి మనం కోర్టుకు చెప్పడం జరిగింది. మనం ఇదే విధంగా మనం కోర్టులు ఎప్పుడు కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంబంధించిన వాళ్ళ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్పులన్నీ కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. మరి ఆ కోర్టులు కూడా మాకు ఈ రకంగా మా బీసీలకు సంబంధించి 2 కోట్ల బీసీలకు ఆకాంక్షలకు సంబంధించి ఈ 42% పైన 50% సీలింగ్ని ఎత్తివేయాలని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడే మాకు కాసేపటి క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బంద్కు మద్దతుగా ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి అడ్డుపడుతున్నారో వాళ్ళపై ఎన్ని రోజులు ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడని పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? ఇది ఆధిపత్య కులాలు. మీకు స్పష్టంగా చూస్తే కోర్టులో కేసు వేసి మా నోటికాడ ముద్దను లాక్కున్నది ఆధిపత్య కులాలు. ఈ దేశంలో 10% లోపున్న ఆధిపత్య కులాలకు ఎవ్వరూ రోడ్లు ఎక్కకుండా, ఎక్కడ ఉద్యమం చేయకుండా, ఎవరు కూడా అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. పోరాడితే తప్ప ఏది దొరకని ఈ దేశంలో వడ్డించేవాడు వాళ్ళు ఉన్న ఒక కారణంతోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగు మేఘాల మీద రాత్రికి రాత్రి ఏ ఉద్యమం లేకుండానే ఈ దేశంలో ఉన్న ఆధిపత్య కులాలకు 10%లో 3% లోపు ఉన్న పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది నిజంగా కడు శోచనీయం. మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ కన్నా కూడా మెరిట్లో ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీల అభ్యర్థుల కన్నా కూడా తక్కువ మార్కులు వచ్చిన ఆధిపత్య కులాల అభ్యర్థులకు మెడికల్ సీట్లు రావడం జరిగింది, ఇంజనీరింగ్ సీట్లు రావడం జరిగింది, ఉద్యోగాలలో కూడా అవకాశాలు జరగడం జరిగింది. మరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన స్ఫూర్తికి ఇది విరుద్ధంగా ఇది జరగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఏ రోజు కూడా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం వ్యతిరేకంగా మేము ఈరోజు పోరాటం చేయలేదు. కానీ మేము సవ్యంగా ఈ రాష్ట్రంలో 56%గా పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మీకు ఎందుకు కడుపుమంట? ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితే, జెడ్పీసీలు అయితే మీకు ఎందుకు కష్టం? మీకేమి నష్టం అవుతుంది? మా వాటా ప్రకారం మేము పోరాడుతున్నాం. కాబట్టి ఆధిపత్య కులాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.